హాయ్ హలో నమస్తే. నవేడేస్ హెయిర్ ఫాల్ అనేది కామన్ ప్రాబ్లమ్‌గా మారింది. ప్రతి ఒక్కరూ ఈ హెయిర్ ఫాల్ సమస్యతో సతమతమవుతున్నారని చెప్పాలి. అయితే హెయిర్ రీగ్రోత్‌కు ఆయుర్వేదంలో అద్భుతమైన హెయిర్ ఆయిల్ ఉందని, ఇది 1 మంత్ పాటు కంప్లీట్‌గా యూజ్ చేస్తే డెఫినిట్‌గా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందని, ఆ రిజల్ట్ మీరు 1 మంత్‌లోనే చూడవచ్చునని చెప్తున్నారు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ హేమంత్ కుమార్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే. సార్ ఏంటి హెయిర్ గ్రోత్, రీగ్రోత్ అనేది సాధ్యమని, అది హ్మ్. 1 మంత్‌లోనే ఆ రిజల్ట్ అనేది మీకు చూపిస్తానని మీరు అంటున్నారు. అవును. ఏంటి ఆ సీక్రెట్ ఏంటి? ఆ హెయిర్ ఆయిల్ ఏంటి? దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి? దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటి? మా వ్యూవర్స్ కోసం. ఖచ్చితంగా చూపిస్తాను. చెప్తాను కూడా అండి. యాక్చువల్లీ ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది ఇప్పుడు చాలా మందికి సమస్యగా ఉంది. నేను ఆ హెయిర్ ఫాల్ తగ్గడం కోసం ఒక మంచి హెయిర్ టానిక్ చేశాను. ఇంట్లో కూర్చొని చేసుకునేలాగా. చాలా ఈజీగా చాయ్ పెట్టుకున్నంత ఈజీగా హెయిర్ టానిక్ రెడీ అయిపోతుంది. అవును. మనం ప్రీవియస్ యాహ్! వీడియోస్‌లో యాహ్! చేసాం. అవును. అవును. దాని తర్వాత హెయిర్ షాంపూ కూడా ఒకటి ఎలా చేసుకోవాలో చేసి చూపించాను నేను. మంచి డెమో చేసి చూపించాను. హ్మ్. ఎందుకంటే సల్ఫేట్స్ అండ్ పారాబెన్స్, అదర్ కెమికల్ కాంపౌండ్స్ ఉన్న హెయిర్ షాంపూస్‌ని అవాయిడ్ చేపించడం కోసం అందరితో. అండ్ 360 డిగ్రీస్ ప్రొటెక్షన్ అంటే హెయిర్ టానిక్ చెప్పాను, హెయిర్ షాంపూ చెప్పాను. హెయిర్ ఆయిల్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా! సో, అవును. హెయిర్ ఆయిల్ ఎలా చేయాలి? మంచి హెయిర్ ఆయిల్ ఎవరికి ఎలా చూజ్ చేసుకోవాలో తెలియట్లేదు అందరికి. హ్మ్. సో, మంచి హెయిర్ ఆయిల్ చూజ్ చేసుకోవడం అంటే గనుక అది మీరు తయారు చేసుకుంటేనే ఇట్ విల్ బి ఎ గుడ్ చాయిస్ అన్నమాట. ఓకే. మీరు మంచి హెయిర్ ఆయిల్ ఎలా చేసుకోవాలి? హెయిర్ గ్రోత్ కోసం ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలి? అనేది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మీరు హెయిర్ సైకిల్‌ని అర్థం జేసుకోవాలి. సో, హ్మ్. ఎప్పుడు కూడా మీరు ఫర్ సపోజ్ గుండు చేయించుకున్నారనుకోండి. ఒక్క రోజులోనే వెంట్రుకలు పెరగవు కదా! అవును. సో, అట్ ది సేమ్ టైమ్ మీకు తల నుంచి వెంట్రుకలు పెరగాలి అంటే, ఫాలికల్స్ నుంచి హెయిర్ రావాలి, రూట్స్ నుంచి రావాలి హెయిర్ ఫాలికల్ అంటే, మీకు అట్‌లీస్ట్ ఒక 1 మంత్ అయినా టైం పడుతుంది. ఇట్స్ సో, టైమ్ టేకింగ్. అందుకని అవును. చెప్పి నేను 1 మంత్ అని చెప్పాను. ఓకే. సో, 1 మంత్ యూజ్ చేస్తే మీరు చిన్న చిన్నగా బేబీ హెయిర్ రావడం అనేది గమనిస్తారు. హ్మ్. సో, అందులో ఎలాంటి డౌట్ లేదు. హ్మ్. కాపోతే కన్సిస్టెన్సీ ఉండాలి. అంటే మీరు చేసి ఆపేసి, చేసి ఆపేసి ఒకరోజు వాడి రెండో రోజు ఆపేసి అలా చేయకూడదనమాట. సో, ఇప్పుడు డెమోకి వెళ్ళే ముందు హ్మ్. అసలు హెయిర్ ఫాల్ అనేది హ్మ్. చిన్న వయసులో గూడా స్టార్ట్ అయిపోతుంది. ఒకప్పుడు ఏజ్డ్ పీపుల్‌లో మనం చూసేవాళ్ళం హెయిర్ ఫాల్ అనేది. చిన్న వయసులో వాళ్ళకి కూడా కామన్ ప్రాబ్లమ్ అయిపోయింది. అసలు అవునండి. హెయిర్ ఫాల్ అవ్వటానికి గల రీజన్స్ ఏంటి అసలు? హెయిర్ ఫాల్ అవ్వడానికి చాలా రీజన్స్ అనేవి హ్మ్. ఉంటాయండి. హెయిర్ ఫాల్ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే పొల్యూషన్. దాన్ని అవాయిడ్ చేయమని నేను చెప్పను. ఎందుకంటే ఎవ్వరు అవాయిడ్ చేయలేం కాబట్టి పొల్యూషన్‌ని. హ్మ్. సో, హెయిర్ ఫాల్ పొల్యూషన్ వల్ల అవుతుంది. దాని తర్వాత మనం తినే ఫుడ్. న్యూట్రిషన్ సరిగ్గా లేకపోయినా కూడా, న్యూట్రిషన్ సరిగ్గా హెయిర్‌కి వెళ్ళకపోయినా కూడా అవుతుంది. లేదు అంటే స్ట్రెస్ వల్ల. స్ట్రెస్ వల్ల ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. కొంతమంది హెయిర్ ఫాల్ అవుతోంది అనే స్ట్రెస్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. అవును. సో, అలాంటి స్ట్రెస్ కూడా తగ్గించుకోవాలి. సో, హ్మ్. ఈ చిన్న చిన్న రీజన్స్ మినిమైజ్ చేస్తే ఆ హెయిర్ ఫాల్ అనేది ఉండదు. ఓకే. అండ్ ఎలాంటి రీజన్స్ వల్లైనా కూడా మనం ఓవర్‌కమ్ చేయాలి. పొల్యూషన్ ఓవర్‌కమ్ చేయాలి. స్ట్రెస్‌ని ఓవర్‌కమ్ చేయాలి. ఇవన్నీ కొంతమందికి కుదురుతుంది, కుదరకపోతుంది. అవును. సో, దానికోసం అని చెప్పే నేను హెయిర్ ఆయిల్ ఎలా చేయాలో చూపిస్తాను. హ్మ్. హెయిర్ ఆయిల్ మనం గనుక ఇది చేసుకొని వాడితే అండ్ దీంట్లో ఏంటంటే ప్రిజర్వేటివ్స్ ఉండవు. ప్రిజర్వేటివ్స్ లేకుండా కూడా మీకు ఈజీగా ఒక 3, 4 మంత్స్ నిలువ కూడా ఉంటుంది. ఓకే. సో, నిల్వుంచుకోవచ్చు. 3, 4 మంత్స్‌కి ఒకసారి హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవడం అనేది ఎవరికీ పెద్ద బర్డెన్ కాదు. అవును. పెద్ద సమస్య కాదు. హ్మ్. కాబట్టి ఈజీగా మీకు మీ ఇంటి చుట్టుపక్కలలోని డిపార్ట్‌మెంటల్ స్టోర్స్‌లో ఉండే ఇంగ్రీడియెంట్సే వాడతాను నేనండి. ఎందుకంటే మీరు ఎక్కడికి పరిగెట్టక్కర్లేదు వాటి కోసం. ఓకే. లేదు ఒకటో, రెండో దొరక్కపోతే గనక మీకు అమెజాన్‌లో దొరికేస్తాయి. ఓకేనా అండి? ఓకే. యాహ్! ఇప్పుడు మనం హెయిర్ ఆయిల్ ఎలా చేయాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో మీకు చూపిస్తాను. ఒకసారి చూద్దాం. రైట్. హెయిర్ ఆయిల్‌కి కావాల్సిన మెయిన్ బేస్ ఏంటంటే కొబ్బరి నూనె. కోకోనట్ ఆయిల్. హ్మ్. మీరు కొబ్బరి నూనె అడగొచ్చు మళ్ళీ. పారాషూట్ ఆయిల్ వాడాలా? వాటికా హెయిర్ ఆయిల్ వాడాలా? ఇలా నేనేం బ్రాండ్స్ చెప్పను. మామూలుగా మీకు డిపార్ట్‌మెంటల్ స్టోర్స్‌లో దొరికే కొబ్బరి నూనె తీసుకోండి. హ్మ్. కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ అయినా పర్లేదు. నార్మల్ కోకోనట్ ఆయిల్ అయినా పర్లేదు. కొబ్బరి నూనె తీసుకోవాల్సి ఉంటుందండి. కొబ్బరి నూనెతో పాటు ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్ కూడా మీకు డిపార్ట్‌మెంటల్ స్టోర్స్‌లో దొరికేస్తుంది. తర్వాత ఆముదం. హ్మ్. ఆముదం వంట ఆముదం తీసుకోవచ్చు. లేదంటే ఎక్స్టర్నల్ యూసేజ్ ఆముదమైనా తీసుకోవచ్చు. ఏ ఆముదమైనా పర్లేదు. ఓకే. అండ్ ఇవి వచ్చేసి రోజ్‌మెరీ లీవ్స్ అండి. హ్మ్. మీకు మళ్ళీ క్లియర్‌గా చెప్తున్నాను. రోజ్‌మెరీ లీవ్స్ మనకి అమెజాన్‌లో దొరికేస్తాయి. ఎక్కడైనా కూడా ఆన్‌లైన్‌లో దొరుకుతాయి. సో, డ్రైడ్ రోజ్‌మెరీ లీవ్స్ ఇవి. హ్మ్. ఎండబెట్టిన ఆకులు. మనకి సిటీస్‌లో ఉంటారు కాబట్టి అందరూ రోజ్‌మెరీ ట్రీని గుర్తించడం, వాటి లీవ్స్ కలెక్ట్ చేయడం, ఆకులు తీసుకోవడం అంతా కష్టం కాబట్టి, అవును. మీకు ఈజీగా క్వాంటిటీ ఆఫ్ రోజ్‌మెరీ లీవ్స్ చాలా తక్కువకి ఒక 150, 200 రూపీస్‌కి దొరికేస్తాయి. సో, హ్మ్. తీసుకోవచ్చు. ఓకే. ఇదొచ్చి డ్రై ఆమ్లా ఎండబెట్టిన ఉసిరి. సో, ఎండబెట్టిన ఉసిరి మీకు ఇంట్లో అవైలబుల్‌గా ఉంటే ఓకే. లేదంటే అది కూడా మీకు గ్రోసరీ స్టోర్‌లో దొరుకుతుంది. ఓకే. సో, ఈ 5 ఐటెమ్స్ కావాలి మనకి. హ్మ్. ఈ 5 ఐటెమ్స్‌తో పాటు మీరు కావాలంటే డాండ్రఫ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకైతే వేపాకు యాడ్ చేసుకోవచ్చు. ఓకే. డాండ్రఫ్ ఏం లేదు కేవలం హెయిర్ ఫాలే అంటే గనక వేపాకు అవసరం లేదు. సో, ఓకే. వేపాకు కూడా మీకు ఇంటికి దగ్గరలోనే ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతుంది కాబట్టి, సో, అందుకనే మీకు చెప్పాను ఈజీ ఇంగ్రీడియెంట్స్ అని.
సో ఈ ఇంగ్రీడియంట్స్తో ఎలా హెయిర్ ఆయిల్ చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను చూడండి. మీరు ముందుగా తీసుకున్నారు కదా కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. కొబ్బరి నూనె తీసుకొని మీకు క్వాంటిటీకి సరిపడా అంటే ఎంత ఎక్కువ కావాలో అంత తీసుకోవచ్చు. ఆయిల్ మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ కొబ్బరి నూనె తీసుకోవచ్చు. ఎందుకంటే కొబ్బరి నూనె బేస్ కాబట్టి కొబ్బరి నూనె ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. 1 కప్ అయినా తీసుకోవచ్చు. ఎక్కువ కాలం వాడుకోవాలి లేదంటే లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు వాడాలంటే కనుక 2 కప్స్ కొబ్బరి నూనె తీసుకోండి. 2 కప్స్ కొబ్బరి నూనె తీసుకున్న తర్వాత ఒక కొంచెం జస్ట్ ఒక 1 or 2 స్పూన్స్ డ్రైడ్ ఆమ్లా తీసుకోండి. డ్రైడ్ ఆమ్లా తీసుకొని కొబ్బరి నూనెలో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకున్న తర్వాత రోజ్మెరీ లీవ్స్ అండి. ఆమ్లా ఎంత తీసుకున్నారో రోజ్మెరీ లీవ్స్ కూడా అంతే తీసుకోవచ్చు. 2 స్పూన్స్. 2 స్పూన్స్ తీసుకోవచ్చు. సో రోజ్మెరీ లీవ్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే హెయిర్ రీగ్రోత్కి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. ఈ రోజ్మెరీ లీవ్స్ అనేది ఓకే. జుట్టు పెరగడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ దాని తర్వాత తెల్ల వెంట్రుకలు కూడా రాకుండా ఆపుతుందన్నమాట. సో బాగా కలుపుకోవాలి. తెల్ల జుట్టు త్వరగా రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఓకేనా అండి. సో రోజ్మెరీ లీవ్స్ ఆమ్లా కొబ్బరి నూనెలో వేసుకొని కాసేపు ఇలా బాయిల్ అవ్వనివ్వాలి. సిమ్లోనే పెట్టుకుని మైల్డ్ ఫ్లేమ్లోనే పెట్టుకుని బాయిల్ చేయండి. సో ఆమ్లా అండ్ రోజ్మెరీ వేసిన తర్వాత ఆయిల్ అనేది కొంచెం డార్క్ బ్రౌన్ కలర్గా మారుతుంది. ఆ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం కొంచెం వెయిట్ చేయాలి. ఇలా తిప్పుకుంటూ ఉంటే పర్వాలేదు. జస్ట్ ఒక 2 to 3 minutes ఆఫ్ హీట్ సరిపోతుంది. 2 నుంచి 3 నిమిషాలు మనం స్టవ్ మీద పెట్టుకుంటే ఆ వేడికి అది మొత్తం ఆ రోజ్మెరీ లీవ్స్ అండ్ ఆమ్లాలో ఉండే ఇంగ్రీడియంట్స్ అంటే కాంపోజిషన్ కెమికల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి మనకి. కోకోనట్ ఆయిల్లోకి డిపాజిట్ అయిపోతాయి. సో బ్రౌన్ కలర్లో కొంచెం బ్రౌన్ టు డార్క్ బ్రౌన్ కలర్ వస్తుంది. ఎందుకంటే మీరు తీసుకునే రోజ్మెరీ లీవ్స్ కానీ తీసుకున్న ఆమ్లా కానీ వాటి క్వాలిటీని బట్టి కూడా ఉంటుందండి. సో ఒక్కొక్కసారి డార్క్ బ్రౌన్ అవ్వలేదు ఓన్లీ బ్రౌన్గా అయింది అంటే అదేం పర్వాలేదు. సో రోజ్మెరీ లీవ్స్ డ్రైడ్ లీవ్స్ ఉంటాయి కదా అవి కొంచెం బాయిల్ అవ్వడం వల్ల వేడికి బాయిల్ అవ్వడం వల్ల తర్వాత ఆమ్లా వల్ల కూడా మనకి ఆయిల్ కలర్ అనేది మారుతుంది అనమాట. కలర్ చూసారా కొంచెం చేంజ్ అయింది కదా మనం తీసుకున్నప్పటికంటే ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది. ఇంకొక 2 minutes పెట్టాల్సి ఉంటుంది. చూసారు కదా ఇందాక చెప్పాను కలర్ చేంజ్ అవుతుందని చెప్పి. చూడండి ఈ కలర్లోకి రావాలి. సో బ్రౌన్ కలర్ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. డార్క్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలి. మంట అవసరం లేదు మనకి. అది మనం కొంచెం కూల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే బాగా వేడిగా ఉంది కదా కొంచెం కూల్ అయ్యాక మనం వేరే కంటైనర్లోకి అంటే వేరే గిన్నెలోకి కానీ గ్లాస్ జార్లోకి కానీ ఎందులోకైనా తీసుకోవచ్చు. కొంచెం కూల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఓకే. మీకు బాయిల్ అయిపోయిన తర్వాత ఆయిల్ బాగా ఉడికిపోయిన తర్వాత మరిగిన తర్వాత చూసారా ఇలా బ్రౌన్ కలర్ వచ్చింది. స్పూన్తో తీసి చూపిస్తా చూడండి క్లియర్గా కనిపిస్తుంది. ఇగో చూసారా ఈ కలర్లోకి వస్తుంది. బ్రౌన్ టు డార్క్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని ఏం చేసుకుంటారంటే ఒక బౌల్ తీసుకోవాలండి. ఒక బౌల్ కానీ లేకపోతే ఇగో ఇలా నేను ఒక జార్ తీసుకున్నాను. గ్లాస్ జార్ తీసుకున్నాను స్టోరేజ్కి ఈజీగా ఉంటుందని. సో గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మార్చేసుకుంటారు. ఇదేం ఫిల్టర్ చేయక్కర్లేదు వడకట్టక్కర్లేదు. సో వడకట్టాల్సిన అవసరం లేకుండా ఇలా జార్లోకి తీసేసుకుంటారు. సో మొత్తం రోజ్మెరీ లీవ్స్ ఆమ్లా కంటెంట్ అంతటితో కూడా ఇలా జార్లోకి తీసేసుకోవాలి. జార్లోకి తీసుకున్న తర్వాత మీరు ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి. ఓకే. ఆలివ్ ఆయిల్ ఒక 2 to 3 స్పూన్స్ అండి. సో ఒకవేళ నేను 1 cup ఆఫ్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను కదా సో 3 స్పూన్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాను. సో మీరు కోకోనట్ ఆయిల్ 2 cups తీసుకున్నారంటే ఒక 5 స్పూన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఒక 3 స్పూన్స్ తీసుకుంటున్నాను ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్తో పాటు తర్వాత ఆముదం అండి. ఆముదం కూడా మీరు ఒక 1 స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి. 1 టేబుల్ స్పూన్ కంప్లీట్గా 1 టేబుల్ స్పూన్ ఆముదం తీసుకుంటారు. ఆముదం తీసుకున్న తర్వాత ఇది చూసారా దీన్ని ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేదు. సో దీన్ని ఓవర్ నైట్ అలా వదిలేసేయాలి. ఓవర్ నైట్ వదిలేస్తే ఏమవుతుందంటే అండి మనకి మొత్తంగా ఇందులో ఆయిల్స్ వేసాం కదా కోకోనట్ ఆయిల్తో పాటు ఆ 2 ఇంగ్రీడియంట్స్ అనేవి రోజ్మెరీ లీవ్స్ తర్వాత ఆమ్లా అనేవి బాగా బాయిల్ అయిపోయాయి. సో మనం ఆముదం అండ్ ఆలివ్ ఆయిల్ వేసాం కదా ఆలివ్ ఆయిల్ కూడా హెయిర్కి చాలా మంచిది. ఆలివ్ ఆయిల్ కూడా మంచిగా హెయిర్కి అంటే స్కాల్ప్కి బ్లడ్ ఫ్లోని తీసుకొస్తుంది అనమాట. బ్లడ్ ఫ్లో తీసుకురావడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ని ఇండ్యూస్ చేస్తుంది, ప్రేరేపిస్తుంది హెయిర్ గ్రోత్ని. సో ఆలివ్ ఆయిల్ అండ్ ఈ ఆముదం కూడా అందులోకి బాగా కలవాలి కాబట్టి ఆయిల్ ఇన్ఫ్యూజన్ బాగుండాలి కాబట్టి ఒక ఓవర్ నైట్ స్టోర్ చేసేయాలి.
ఓవర్ నైట్ స్టోర్ చేయొచ్చు. లేదంటే గనుక ఒక 1 ఆర్ 2 అవర్స్ ఎండలో అయినా పెట్టొచ్చు. హ్మ్. ఎండలో పెట్టడం వల్ల ఆ సన్ హీట్‌కి ఆయిల్స్ అనేవి బాగా ఇన్‌ఫ్యూజ్ అయిపోతాయి. సో, అది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ కంటైనర్‌లో నుంచే, ఈ జార్‌లో నుంచే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడేసుకోవచ్చు. ఆయిల్ ఎప్పుడైనా అయిపోయిందనుకోండి, ఇందులోనే కొంచెం కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ అండ్ నామకం వేసేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు ఒకసారి జార్ ఫిల్ చేసుకున్నారనుకోండి, మళ్ళీ ఆ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా ఇంకొకసారి ఫిల్ చేసుకునే వరకు కూడా పనిచేస్తాయి. అందులో ఉండే కాంపౌండ్స్ అన్నీ కూడా ఎక్కడికి ఏమైపోవనమాట. హ్మ్. సో, మీరలా 2 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, డైరెక్ట్ సన్‌లైట్‌లో పెడితే ఇంకా మంచిది. సో, ఆయిల్‌నైతే ఓవర్ నైట్ అంతా వదిలేసేయాలి అలాగా? వదిలేసేయాలి. లేదంటే సన్‌లైట్‌లో పెట్టాలి ఒక 1 సన్‌లైట్‌లో అవర్, ఒక 2 1-2 అవర్స్ అవర్స్ డైరెక్ట్ పెట్టేసుకొని సన్‌లైట్‌లో ఓకే. పెట్టారనుకోండి. సో, ఆ వేడికి అనేది ఆయిల్ మొత్తం కూడా బాగా ఈ మన ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి కదా! అవును. రోజ్‌మెరీ లీవ్స్ నుంచి బాగా ఇన్‌ఫ్యూజ్ అవుతుంది. అంటే బాగా ఎసెన్స్‌ని తీసుకుంటుంది ఆయిల్. హ్మ్. ఎసెన్స్‌ని తీసుకుంటే ఆ ఎసెన్స్ మనకి యూజ్ అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు మనం యూజ్ చేసిన తర్వాత ఆ! మళ్ళీ నెక్స్ట్ డేనో యూజ్ ఆ! చేయాలనుకోండి. మళ్ళీ హీట్ చేయాలంటారా ఆయిల్‌ని? అవసరం లేదా? హీట్ చేయక్కర్లేదండి. ఎలాగో మీరు ఎండలో పెడతారు కాబట్టి, యూజ్ హ్మ్. చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఎండలో పెట్టారనుకోండి. హ్మ్. సో, మళ్ళీ కూడా ఎసెన్స్ అంతా కూడా ఆయిల్‌లోకొస్తుంది. ఓకే. సో, మీరు స్పూన్‌తో గాని, లేదంటే నేను ఇలా జార్‌లోకి తీసుకున్నాను కదా! సో, ఇలా జార్‌తోని చేతిలో వేసేసుకొని మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఓకే. సో, ఇవేవైతే ఉన్నాయో ఫిల్టర్ చేయలేదు నేను మీరు బాగా హ్మ్. చూసుకుంటే. ఈ ఫిల్టర్ చేయకుండా ఉంటేనే మనకు ఆయిల్ ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందనమాట. ఓకే. సో, మీరు ఫిల్టర్ చేసేసారంటే అందులో ఉండే ఎసెన్స్ అంతా కూడా మీరు పారేస్తున్నట్టు. సో, రైట్. మీరు ఫిల్టర్ చేయకుండా అలానే యూజ్ చేసుకోవాలి. హ్మ్. ఒకవేళ తలస్నానం చేయాలి అనుకుంటే హ్మ్. మళ్ళీ నేచురల్ షాంపూనే వాడాలి. నేచురల్ షాంపూనే యూజ్ చేయాలి. యూజ్ చేయాలి. నేను నేచురల్ షాంపూ ఎలా చేయాలో చెప్పాను కదా! అవును. అలానే షాంపూ ప్రీవియస్ యూజ్ వీడియోస్‌లో చెప్పారు. అవును. ఆ రైట్. షాంపూనే యూజ్ చేయాలి. నైట్ ఇది ఆయిల్ అప్లై చేస్తారు. హ్మ్. వీక్లీ అట్‌లీస్ట్ 3-4 టైమ్స్. మీకు అంత కుదరలేదు అంటే 2-3 టైమ్స్ అయినా వారానికి ఆయిల్ అప్లై చేసి హెయిర్ వాష్ చేసుకోవాలి. ఓకే. హెయిర్ వాష్ చేసుకుంటే గనుక ఒక 1 మంత్‌లో మంచిగా మీరు బేబీ హెయిర్ అనేది రావడం గమనిస్తారు. ఓకే. సో, హెయిర్ రీగ్రోత్‌కి రీగ్రోత్ అది కూడా కోసం. 1 మంత్‌లోనే రిజల్ట్ 1 మంత్‌లో వస్తుందని చాలా రిజల్ట్ పక్కాగా ఇస్తుంది. చెప్తున్నారు. అవును. సో, ఈరోజు మా వ్యూవర్స్ కోసం ఒక మంచి ఆయిల్‌ని ప్రిపేర్ చేశారు. థాంక్ యూ.